సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేయమని నేను కోరాను అధ్యక్ష. వాళ్ళు పెడతానని చెప్పారు. అట్లా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెడతాం. స్టార్ట్అప్ ఇన్క్యుబేషన్ దాంట్లో కొంత వర్క్ జరిగింది అధ్యక్ష, అది బలోపేతం చేస్తాం. గ్లోబల్ టాలెంట్ కూడా రావాలి అధ్యక్ష, టీచింగ్ టాలెంట్ రావాలి, విద్యార్థులు కూడా రావాలి. అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మన విశ్వవిద్యాలయాలు చదవాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. అది లాస్ట్ ఇది బ్రాండింగ్ కూడా చేయాలనేది ఒక నిర్ణయించారు. అంటే స్టడీ ఇన్ ఆంధ్రప్రదేశ్ మన ఫోకస్ చేయాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుతున్నారు అధ్యక్ష. నేను ఇప్పుడే రామ్ గోపాల్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న నేను క్లియర్ గా సమాధానం ఆల్రెడీ చెప్పాను అధ్యక్ష. అంతేకాకుండా మన జరిగిన బడ్జెట్ లో కూడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసడానికి 2,000 కోట్ల రూపాయలు గౌరవ ఫైనాన్స్ మంత్రి గారు కేశవ్ గారు కూడా కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఖర్చు పెడతాము, రీసెర్చ్ కి ఖర్చు పెడతాం. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాల కింద ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకి నిధులు కేటాయిస్తుంది. 2 జతపరిచి మేము అమలు చేస్తాం అధ్యక్ష. ఇక్కడికి